జలుబు రాని మనిషి ఉండడు యాక్చువల్గా. వాట్ ఈస్ ద బెస్ట్ సిచ్యువేషన్, అంటే ఐడియల్ మెథడ్ ఏంటి సో మనం ఆ జలుబు నుంచి తగ్గించడానికి? చాలా మంచి ప్రశ్న అండి ఇది కూడా. జలుబు రావడానికి కారణం 198% వైరల్ ఇన్ఫెక్షన్, ఆ 2% ఎలర్జీ ఉండొచ్చు. ఈ వైరల్ ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్ మందులు వాడకూడదు. అయితే మేమందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, సాధారణంగా జలుబు వచ్చినప్పుడు మొదటి 5 రోజులు అది వైరల్ ఇన్ఫెక్షనే, యాంటీబయాటిక్ మందులు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. 5 రోజుల్లో లేదా 7 రోజుల్లో వైరల్ ఇన్ఫెక్షన్, వైరల్ జలుబు, ఇన్ఫ్లుయెంజా తగ్గిపోతుంది. అలా తగ్గకపోయినట్టయితే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని అనుమానించి డాక్టర్ల పర్యవేక్షణలో యాంటీవైరల్ మందులు వాడుకుంటే కనుక కొంత మంచి ఫలితం లభిస్తుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రతి వైరల్ ఇన్ఫెక్షన్ సాధారణంగా 5 రోజుల్లోపు తగ్గిపోతుంది లేదా వారం రోజులు. అందుకనే చాలామంది ఏమంటారంటే, ఈ వైరల్ ఇన్ఫెక్షను మందులు వేసుకుంటే వారం రోజుల్లో తగ్గుతుంది, వేసుకోకపోతే 7 రోజుల్లో తగ్గుతుంది అంటారు. అంటే రెండు ఒకటే. కానీ వాడవలసిన మందులు ఏంటి అంటే, డీకంజెస్టెంట్ నోస్ డ్రాప్స్, ఆట్రివిన్ లేదా నెసివియాన్, ఆక్సిమెటజోలిన్, జైలామెటజోలిన్ లాంటి చుక్కల మందు ముక్కు లోపల వేసుకుని వేడి నీళ్ళ ఆవిరి పీల్చినట్టయితే జలుబు నుంచి వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతాయండి. వైరల్ ఇన్ఫెక్షన్కి వైద్యం తీసుకోవాలి, వదిలేయద్దు. ఏం వైద్యము? ఇంటి వైద్యమే. చుక్కల మందు, వేడి నీళ్ళ ఆవిరి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.